జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విందామా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము లోకాన్ని మార్చే వ్యక్తిని. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమి లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరింకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థన చేయండి. బైబిల్ చదవండి. మన జీవితానికి ఎంతో నెమ్మది, సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. మరి చాలామంది ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నారు. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థనలు చేయండి. పుట్టబడుతున్న బిడ్డలు ఆరోగ్యంగా పుట్టాలని వారి కోసం ప్రార్థనలు చేయండి. పుట్టిన బిడ్డలు మరి ఎంతోమంది ఎన్నో బలహీనతలతో మరి చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రతి బిడ్డకి దేవుడు ఆరోగ్యం అనుగ్రహించాలని వారి కోసం కూడా ప్రార్థన చేయండి, చిన్న బిడ్డల కొరకు. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20 వచనాలండి. ఆయన అప్పుడు, మీరు నా ఎంబట రండి, మిమ్మల్ని మనసులు పెట్టి జాలరగా చేద్దునని చెప్పి వారితో చెప్పును. వెంటనే వారి వలలు విడిచి ఆయన్ని ఎమ్మడించును. హల్లెలూయా. ప్రియ దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, అయితే మనం ఈ లేఖనం భాగం చూస్తే ఇక్కడ పేతురు గారి సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే వింటున్నాం, చదువుతున్నాం కాబట్టి తెలుసు మనకి స్టోరీ, మీకు కొత్తదేమీ కాదు. అయితే ఈ పేతురు గారు మరి చేపలు పెట్టే ఒక జాలరంటే బాగా పేదవాడు. వల వేస్తేనే కానీ కుటుంబం గడవలేని పరిస్థితి అండి. అలాంటి ఒక పేదవాడు చేపలు వేటకి వెళ్ళడానికి వెళ్ళినారు. వారు అంతకుముందు మనం పైన లేఖ భాగం చూస్తే వారు చేపలు రాత్రంతా కష్టపడతారు, దొరకవు. ప్రభు మాట ఆలకించి వల వేస్తారు, విస్తారమైన చేపలు పడతారు. ఈ చేపలు పీకే క్రమంలో దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన ప్రభు, మీరు నా ఎంబట రండి, మిమ్మల్ని మనసులు పెట్టి జాలర్లుగా నేను చేస్తాను అని చెప్తున్నారండి. హల్లెలూయా. అయితే ఇక్కడ మరి పేతురుగా చూస్తే ఒక నాయకత్వం మనిషి కాదు, ఒక బలగం డబ్బు ఉన్న మనిషి కాదు, ఏమీ తెలీదు వారికి. అంతగా ఇంకా మన లేఖన భాగం చూసుకుంటే వారి విద్య కూడా లేన పావర్లు, అంటే విద్య లేదు, ధనము లేదు, ఏమి లేదు. ఒక పావర్లు అంటే ఏమీ లేదు, 0% మనిషి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంతకు చూసుకుంటే పేతురు గారు ఒక యాజకుడు కాదు, ఒక విశ్వాసి కాదు, అసలు ఏమీ కూడా కాదు. చెప్పాను కండి, ఖాళీ మనిషి 0. అలాగే చూసుకుంటే పేతురు గారికి కూడా లోపాలు ఉన్నాయి. ఏంటంటే ఆయన సంస్కారంగా మాట్లాడడం తెలియదు, ఆలోచించి వివేచించడం కూడా తెలియదు. ఆవేశపూరుడు, తొందరపాటు మాట విసురుతూ ఉంటాడు, త్వరపడి మాట్లాడు. ఇది ఇలాగుండగా దేవుళ్ళలోకి వచ్చాడు, దేవుడినే వెంబడించాడు. మనం ఇలాగ ఉన్నాము లేదో ఒకసారి నేను ఆగి చెప్తున్నాండి. ఇలాగ ఉన్నాము లేదో మనం పరీక్షించుకుందాం. తర్వాత అలా ఉన్న వ్యక్తి క్రీస్తుని వెంబడించాడు, వలలు విడిచిపెట్టాడు, ఆయనతోనే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? 3.5 సంవత్సరాలు ఆయనతో గడిపాడు. ఆయన్నే వెంబడించాడు, ఆయనలోనే ఉంటూ ఉన్నాడు. అయితే ఎవరు కాదన్నా నేను నిన్ను కాదన్ను అంటాడు పేతురు. అయినా సరే అదే పేతురు యేసుక్రీస్తు వారు చిలువెక్కివించబడిన ముందు రాత్రి ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు బుకాయించిన ఈ పేతురేనే. అయితే ప్రియ సహోదరాల, ఈ మాటలు వింటుంది నువ్వెవరైనప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి నమ్ముకోకముందు ఎలా ఉన్నావో నీ స్థితిని గమనించుకో. ఒకవేళ నువ్వు ఉన్నతనమే అవ్వచ్చు, ఉన్నస్తవారే ఉండొచ్చు, కూడికి బట్టకి దేనికి లోటు లేదు, కానీ ప్రభు లేడేమో నీ దగ్గర గమనించు. నీ దగ్గర ఏమీ లేదు, ఎందుకు పనికిరావు, దేనికి పనికిరావు, కానీ నువ్వు దేవుడికి పనికొస్తావు. దేవుడు ఉన్నాడా లేదా నీతో? ఉన్నవాడికి లేనివాడికి ఒకటే మరణం, కానీ ఉన్నవాడికి లేనివాడికి ఒకడే దేవుడు. ఆ దేవుడు లేనిదే ఈ భూమి మీద ఎన్ని ఆస్తులున్నా వ్యర్థమే.
లేనోడు ఎలా గడిపినా వ్యర్థమే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట దేవుడు ఏంటంటే మనతో, ఇక్కడ పేతురు గారు మరి ఇన్ని లోపాలు కలిగి ఉన్నప్పటికీ, ఇలాంటి పద్ధతి కలిగి ఉన్నప్పటికీ కూడా, ఇతను ఏ కోసిన మంచి లేనప్పటికీ కూడా పేతురు గారే భూమిని తల కింద చేశాడండి. హల్లెలూయా. వారు ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నా ఒక మాట అంటుందండి బైబిల్లో, వీరు భూమిని తల కింద చేసిన వారు వస్తున్నారని దురాత్మలు పారిపోయంట అండి అని. ఒక పేతురు గారే మరి యేసును వెంబడించాడు. దుడుకు స్వభావం, కోపం, మరి అంతేకాదు మొకసూటి మనిషి, ఇలాంటి మనిషి మార్పు చెంది రూపాంతం పొందుకొని ప్రభు కొరకు నిలబడిపోయే గొప్ప శిష్యుల్లో ఎవరైనా, క్రీస్తుకి మండు ప్రకటించిన వాడు ఎవరైనా ఉన్నారంటే, క్రీస్తు తర్వాత ప్రసంగం చేసిన వ్యక్తి ఎవరున్నారని మన బైబిల్ తడుముకుంటే అపోషులైన పేతురు గారండి. హల్లెలూయా. ఆత్మను పొందుకొని మేడ గద్దె మీద ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించబడ్డమే కాదు, ఆత్మను పొందుకున్నారంట. ఫస్ట్ పేతురు గారు, తర్వాతే వీరందరూ వరుసలో వచ్చారు. మరి చివరిని వచ్చినా సరే మరి పౌలు గారు మొదటి స్థానంలో ఉండిపోయాడండి. చూసారండి, పేతురు గారే మొదటి వ్యక్తి, కానీ పౌలు గారు చివరి వ్యక్తిగా అనుకోవచ్చు. అపోస్తలుల్లో చివరి వ్యక్తి ఏంటి. స్టెఫను ఆ దాంట్లోకి వెళ్ళవలసిన వ్యక్తి శిష్యుల్లో ఒకడు. అయితే చూడండి, చివరి శిష్యుల్లో ఉండవలసిన పౌలు మొదటిగా పేతురుతో పాటు జత పనిగా అయిపోయారండి. అంతేకాదు, వీళ్ళ మరణాలు కూడా చూస్తే పౌలు పేతురు గారికి ఒకేసారి మరణ శిక్షణ కూడా నివించనమైందండి. మరి అతి సాక్షులు కూడా అయ్యారు. ప్రియా నా సహోదర సహోదరాల, దేవుడు నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నాడు. ఆయన కొరకు మనం జీవించాలి. ఒకప్పుడు మన లోపాలన్నీ చెడ్డయే, మన పాపాలు తలచి చూస్తే తల ఇంటికల కంటే ఎక్కువ పాపాలు ఉన్నాయని మనం లెక్కించి చూసుకుంటే, పుట్టక నుంచి ఇప్పుడు వరకుని ఎవరెవరు ఎన్ని పాపాలు ఉన్నాయో కొన్ని మర్చిపోవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు ఏది మర్చిపోడు. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడు కూడా ఆయన కూడా మర్చిపోతాడండి. అలాగే దేవుడు చెప్తున్నారు, మనం పేతురు గారి కంటే కొంచెం భ్రష్టే కొంచెం చెప్పాలంటే. ఆ రోజు వాళ్ళకి తినడానికి రొట్టు, మనకు ఒక పూట కాకుండా ఒక పూటైనా భోజనం దొరుకుతుంది. వాళ్ళకి ఆ రొట్లే దొరికి కాదు, పస్తులు ఉండిపోయేవారు. కానీ అలాంటి పేతుర్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు ఎవరిని కూడా చేరదీరు. చూడండి, చేపలలో మన చేపల మార్కెట్కి వెళ్తే ముక్కు మూసుకుంటాం, అక్కడ ఉంటే వాళ్ళకి అదేది. కానీ అలాంటి వ్యక్తి ఎవరు కూడా చేరదీయలేరు. చేపలలో అంటే ఒకలా చూస్తారు, కానీ అలాంటి వ్యక్తి ఎవరికి పనికిరాడు, తుణీకరించి పడతాడు, ముఖసూటి మనిషి. మరి ఇతను చూస్తే గర్వం, గర్విష్టు, మాట తీరు తెలియదు. ఇలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడంటే దేవుడు శక్తిని కనపరచడానికండి. అలాంటి వ్యక్తి ద్వారాగా మొట్టమొదటి సువార్త ప్రకటించబడిందండి. హల్లెలూయా. అలాంటి వ్యక్తి ద్వారాగా తనతో పాటు ఉన్నవారు ఒక్కొక్కరు కూడా మరి ఏమంటారు, ఆత్మలో పొందుకొని మండుతూ మన దేశానికి కూడా ఒక వ్యక్తి వచ్చారండి. 2 వ్యక్తులు అంటే, ఒకరేమో తోమా గారు వచ్చారు. తోమా గారు వచ్చిన కొన్ని సంవత్సరాలకి నతనేలియా అని, అంటే బైబిల్లో ఉంటారు నతనేలియా, అంటే ఆ నతనేలియే బొతలేము అని కూడా అంటారు. అతను కూడా దేశానికి వచ్చి మరి మన భారతదేశం వచ్చి మరి ఇక్కడ కూడా సువార్తలు ప్రకటించడం జరిగింది. ఎంతోమంది మిషనరీలు అండి. మరి ఎంతోమంది గుప్పిడికి మనం ఈ సేవ చేస్తున్నామంటే ఆనాడు మండిన మరి అపోషులైన పేతురు గారు మొదటి ఎత్తనం అక్కడ మండిందండి. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సువార్త విజృంభిస్తూ ఉన్నదండి. హల్లెలూయా. మరి చూసారా, దేవుడు ఎందుకు పనికిరాని ఒక పేతుర్ని, విద్య లేని ఒక పావని తీసుకొచ్చి ఆయన ఆత్మతో సిద్ధపరిచి బలపరిచి ఒక సేవకుడుగా ఎలా సిద్ధపరిచాడు. నిన్ను నన్ను కూడా దేవుడు అలా వాడుకోవాలనుకుంటున్నాడండి దేవుడి పరిచయలో అండి. మరి నువ్వు సిద్ధపడుతున్నావా దేవుడి పరిచర్యకి? అయ్యో నాకు ఈ లోపం ఉంది, నేను ఎందుకు పనికిరాను, నేను ఒకప్పుడు వేసిని, ఒకప్పుడు నేను తాగుబోతువాన్ని, దొండకొన్ని, అంతుకొన్ని, ఒకప్పుడు ఇప్పుడేంటి? ఇప్పుడు నువ్వు దేవుని తెలుసుకుని ఆయన బాటలో సాగిపో. ఇవన్నీ నీకు సాక్షికాలే. పేతురు గారు
ఈ సాక్ష్యాలు మనం ఈ బైబిల్లో చూస్తున్నాం. కానీ పేతురు గారు నిలబెట్టి సాక్ష్యం పెడితే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క నెంబర్ 1 సాక్ష్యం ఎవరిదని అంటే మన పేతురు గారిది అండి. అంత గొప్పగా ఉద్ధరించిందండి. అత్త సాక్షి అయిపోయాడండి. తన భార్య సువార్త చేసింది. తన ఒక్కతే కుమార్తె అండి పేతురికి. ఆ కుమార్తె కూడా సువార్త చేసిందండి. ఎంత గొప్పగా సేవ చేశారంటే వారి కుటుంబం చూడ. అలా ఉండాలి మనం కూడా. ప్రభు కొరకి కరువైనా ఖడ్గమైన నిందలైనా అవమానాలైనా ఆయన కొరకు జీవిస్తే భూమి తల కింద చేసే మనుషుడు వచ్చాడని దయ్యాలు చూసి పారిపోవాలని మనల్ని చూసి. హలో సహోదరా సహోదరాల, దేవుడు మన లోపాలు అన్నిటినీ, నీ లోపాలు ఉన్నాయని నువ్వు అక్కడే ఆగిపోద్దు. నీ లోపంలోంచి కూడా దాన్ని బంధించి దేవుడు నీలో గొప్ప కళాగంధలో తీసుకొస్తాడు. దేవుడు ఇలా కోరుకుంటూ ఉంటాడు. కానీ అపవాదిగాడు ఏం చేస్తాడు? ఎల్లవేళ్ళ మన మీద తప్పులు రుద్దుతూ మనల్ని ఎప్పుడు దుఃఖానికి పాలు చేస్తూ పాపానికి పాలు చేస్తూ బానిసలు చేయాలని, మరి ఊబులు పాడేయాలని అపవాదిగాడు మన మీద చూస్తూ ఉంటాడు. మరి అపవాది చేతుల నుంచి విడిపించుకొని ప్రభు చేతిలోకి మనం వచ్చినప్పుడు ఇంకా అపవాది బీజాలు కలిగి ఉంటున్నామే. ఈరోజే విడిచిపెడదాం. ఇలాంటి చూడండి, మనల్ని ఎవరైనా ఒక మాట ఉంటే వారి నెంబర్లు వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాం, వెంటనే వారిని తుణీకరిస్తాం, వెంటనే వారిని దూరం చేసేస్తాం కదండి. వెంటనే దూరం చేస్తాం. ఒక మనిషిని నువ్వు ఇలా పెడుతున్నావు, కానీ అపవాదిగాన్ని నువ్వు దూరం చేయలేవా? నీ కళ్ళని బంధకాలు చేయలేవా? నీ హృదయాన్ని బంధకాల్లో చేయలేవా? నీవు నీ చుట్టూ మొత్తం నీ ఆత్మ చుట్టూ వాక్యమైన కీలు నువ్వు పూసుకుంటే అపవాదికి నీలో చోటు రాదు. హల్లెలూయా. అపవాదికి చోటు రాకుండా నువ్వు ప్రభువుకే చోటిస్తే నిన్ను దేవుడు ఒక శక్తిమంతుడిగా మార్చబోతున్నాడు. అలాంటి పేతురు కూడా యవనస్తుడే. ఇలాంటి సోదరులు వచ్చండి వాళ్ళకి. అయినప్పటికీ కూడా ఏం చేశారంటే చిక్కులు వలలు విడిచిపెట్టారు. ఇక్కడ వల విడిచిపెట్టారు అని ఉంది. ఇక్కడ మనం కూడా ఇలాంటి చిక్కులు వలలన్నీ విడిచిపెట్టుకోవాలి, ప్రభువుని ఎంబడించాలి. నీకున్న ప్రతి కళలు అంటే ప్రతి ఏవైతే ఉన్న విరోధం అవన్నీ కూడా నిన్ను ముందుకు వెళ్లకుండా వెనక్క లాగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరేం చేయాలంటే చూడండి, పౌలు గారు ఒక మాట చెప్తారు, వెనకున్నాయి మరిచి ముందున్న వాటి కొరకే నేను పరిగెడుతున్నానని. అలా మీరేం చేయాలంటే మర్చిపోవాలి, ఎప్పటికప్పుడు మర్చిపోయి దులుపుకుంటూ ప్రభువులో సాగిపోవాలండి. నేను దేవుడు నాకు 2019లో ఒక సాంగ్ ఇచ్చాడండి. 2019కి ఓ సాంగ్, అది కూడా యూట్యూబ్లో ఉంటుంది, మీరు వినండి. గమ్యం లేనా నాకు నా గమ్యం నీవే అని. అయితే ఆ పాటలో చివరి లైన్ ఒకటి ఉంటుందండి, ఈ నా బ్రతుకు కాపాడుకుంటూ గురి వద్దకే పరిగెట్టును యేసయ్యా, బహుమానం పొంది రీతిగా అలయకుని పరిగెట్టును యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పౌలు గారు పాడిన పాట అండి. అంటే నేను నా బ్రతుకును కాపాడుకుంటూ గురువు వద్దకి నేను పరిగెట్టుతునండి అని చెప్తున్నారు. అలా మనము కూడా పరిచర్య చేసేవారు, ఆత్మీయ జీవితంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా మన బ్రతుకును కాపాడుకుంటూ గురువు వద్దకి పరిగెట్టాలి. అలయ్యాక బహుమానం పొందుకున్న రీతిగా మనం పరిగెట్టాలి. చూడండి, ఒక మాట ఉంటుంది ప్రకటన గ్రంథంలో, ఎవరు క్రియలు బట్టి వారికి జీతం ఇవ్వబడును అని. అంటే ఆ జీతం మన క్రియలను బట్టి జీతం కాబట్టి పరిశుద్ధ క్రియలు కలిగి నీతి క్రియలు కలిగి నీతి వస్త్రం ధరించుకుంటూ ఆయన ఎంబడించుతూ మన శక్తిని కలిగి అనేక వారికి ఉజ్జరింపించేవారుగా మనం సిద్ధపడదాం. దేవుడు నిన్ను నన్ను చూసి నువ్వు గొప్ప కళాఖండాలు కలిగిన వారివని, కన్నెని దానివని, నీలో గొప్ప వనరులు నేను ఉంచాను, అవి నేను బయటికి తీసుకొస్తాను. అపినమ్మకాలు నీలోంచి తొలగించి విశ్వాసమును కలిగి జీవించమని చెప్తున్నారండి. కాబట్టి నీవు ఆయన ఎంబడించు, నీ చిక్కులన్నీ విడిచిపెట్టు. పేతురు గారు వలను విడిచాడు, నువ్వు వలను విడిచిపెట్టు. సమరయ స్త్రీ తన కొండను విడిచిపెట్టింది, సాక్షిగా జీవించింది. మరి అపోష్యులు తన వలను విడిచిపెట్టి ప్రభువుని వెంబడించి గొప్ప సాక్షిగా మరి ఉన్నారండి. ఆ రీతిగా మనం కూడా ప్రభువుని వెంబడిద్దాం, హృదయపూర్వకంగా వెంబడిద్దాం. మరి హృదయపూర్వకంగా ఆయన ప్రేమిస్తే ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడమండి. ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. అటు కృప దనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమె